ఇంటర్మీడియట్ తర్వాత 12th స్టాండర్డ్ తర్వాత ఎవరైతే పిల్లలు టీచర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం పనికొచ్చే వీడియో ఇది. సో వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం తెలంగాణ స్టేట్ DESET 2024 నోటిఫికేషన్ పడింది. ఇందులో అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సిన లాస్ట్ డేట్ ఈస్ 30th June. ఇంకా 10 రోజులు ఉంది. సో ప్లీజ్ హరీ అప్ అండ్ అప్లై ఫర్ దిస్. ఇది చాలా మంచి కోర్సు అండ్ చాలా గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కాబట్టి మీకు ఫీజు కూడా మరీ ఎక్కువగా ఉండదు కాబట్టి యూ షుడ్ హరీ అండ్ అప్లై ఫర్ దిస్ కోర్స్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ అ టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5. 1 to 5కి టీచర్ అని చెప్పి ఎందుకంటున్నాను, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం క్లాసెస్ 6th అండ్ అబవ్కి టీచర్ అవ్వాలి అంటే బీఈడీ ఉండటం కంపల్సరీ అని చెప్పి రూల్ చేశారు. అలానే క్లాసెస్ 1 to 5కి టీచర్ అవ్వాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండటం కంపల్సరీ అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సో ఎవరైతే పిల్లలు బీఈడీ చేశారో వాళ్ళని క్లాసెస్ 1 to 5 టీచర్ పోస్టులకి ఉన్న ఎగ్జామినేషన్స్కి కూర్చొనివ్వట్ల. సో యాజ్ ఆఫ్ నవ్ మనం చూస్తే మార్కెట్లో అంతా బీఈడీ పిల్లలే ఉన్నారు, డిప్లొమా పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. సో ఈ టైంలో మీరు డిప్లొమాని కంప్లీట్ చేసి టెట్ ఎగ్జామినేషన్ సరిగ్గా రాసి ఏదైనా డిఎస్సి పెడితే రాస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ గవర్నమెంట్ టీచర్ జాబ్ ఫర్ క్లాసెస్ 1 to 5. ఓకే, లెట్ us గో ఫార్వర్డ్. సో ఇందులో ఇచ్చే 2 కోర్సెస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఒకదానికి మనం అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏమో 3 మీడియంస్లో ఇస్తున్నారు, తెలుగు మీడియం, హిందీ మీడియం, ఉర్దూ మీడియం. డిపిఎస్సి అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే అలౌ చేస్తున్నారు. ఓకే, ఇది బేసికలీ ఇట్ ఈస్ అ 2-year కోర్స్. గవర్నమెంట్ డైట్ కాలేజెస్లో, కొన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ ఇస్తారు. ఓకే, సో దీనికి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 30th June అండ్ ఎగ్జామ్ ఎప్పుడు అన్నది ఫస్ట్ చూద్దాం. మనం దాని డీటెయిల్స్ చూద్దాం. ఇది లాస్ట్ పేజ్ ఈ నోటిఫికేషన్లో. దిస్ ఇస్ ద టెంటేటివ్ షెడ్యూల్. సో 6th June నోటిఫికేషన్ విడుదల చేశారు. లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 30th June. ఎగ్జామినేషన్ డేట్ ఏమో July 10th. వారం రోజుల్లో రిజల్ట్స్ ఇచ్చేస్తారు. August 6 కల్లా మీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇది లాస్ట్ పేజ్. దిస్ ఇస్ అ టెంటేటివ్ షెడ్యూల్. జనరలీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్ప డేట్స్ ఏమీ మారవు. సో దీనికి మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. సో హూ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్? జనరలీ మనకి ఇది బీఈడీ చేయాలంటే డిగ్రీ ఉండటం కంపల్సరీ. కానీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్కి, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇంటర్మీడియట్ ఉంటే చాలు. సో ఎలిజిబిలిటీ ఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఇస్ ఇనఫ్. అదే మనం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయితే 45% కావాలి. ఏజ్ ఎంత ఉండాలి? 1st September 2024 కల్లా 17 ఏళ్ల ఏజ్ మినిమం ఉండాలి. దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి దే కెన్ జాయిన్ ద క్లాసెస్. మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ఓన్లీ త్రూ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్నే మనము TGDEE సెట్ అని చెప్పి అంటున్నాం. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏమో 3 మీడియంస్లో ఉంటుంది, తెలుగు మీడియం, హిందీ మీడియం, ఉర్దూ మీడియం. అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం ఇట్ ఈస్ ఆఫర్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇందులో సీట్స్ ఎలా ఇస్తారు మనకి అన్నది చూద్దాము. జనరలీ డైట్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్లో ర్యాంక్ని బేస్ చేసుకుని, కోటాని బేస్ చేసుకుని ఇచ్చేస్తారు. ఓకే, అన్నీ కూడా ఆల్ 100% ఆఫ్ ద సీట్స్. ఏవైతే అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో వీటిలలో కూడా 80% మీకు ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన పిల్లలకి ఇస్తారు. మిగతా 20% మాత్రమే మిగతా పిల్లలకి ఇస్తారు. సో లోకల్ పిల్లలు, నాన్ లోకల్ పిల్లలు ఇద్దరు అప్లై చేయొచ్చు, కానీ 80% ఆఫ్ ద సీట్స్ మాత్రం లోకల్ పిల్లలకు ఉంచుతారు. 20% సీట్స్ మాత్రం నాన్ లోకల్ పిల్లలు కూడా అప్లై చేయొచ్చు. సో మీరు తెలంగాణ నుంచి కాకపోయినా కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసే ఛాన్స్ ఉంది అండ్ యూ మే ఈవెన్ గెట్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద కాలేజెస్. సో ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటని చెప్పి చూద్దాం. ఇట్ ఈస్ బేసికలీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్
అండ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అండ్ దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. ఓకే, క్వశ్చన్ పేపర్ని 3 పార్ట్స్లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా సేమ్. అంటే మీరు తెలుగు మీడియం తీసుకున్నా, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా, ఉర్దూ మీడియం తీసుకున్నా, ముగ్గురికి కూడా ద ఫస్ట్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ విల్ బీ ద సేమ్. సో ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. థర్డ్ పార్ట్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్కి, టీచింగ్ యాప్టిట్యూడ్స్కి ఒక 10 మార్కులు అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్కి 10 మార్కులు, జనరల్ తెలుగుకి 20 మార్కులు, మ్యాథమెటిక్స్ మళ్ళీ 20 మార్కులు, సోషల్ స్టడీస్ 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో మీరు తెలుగు మీడియం తీసుకుంటే మీరు తీసుకోవాల్సిన లాంగ్వేజెస్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. ఇందులో చాయిస్ లేదు, ఇట్ ఈస్ కంపల్సరీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంపల్సరీ. అలానే మీరు ఉర్దూ మీడియం తీసుకుని ఉంటే పార్ట్ 2లో యూ విల్ హ్యావ్ టు టేక్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఉర్దూ. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే పార్ట్ 2లో మీకు ఇచ్చే లాంగ్వేజెస్ జనరల్ ఇంగ్లీష్, బీలో మాత్రం మీరు ఏం లాంగ్వేజ్ మీకు 10th స్టాండర్డ్ వరకు ఉంది అన్న దాన్ని బేస్ చేసుకుని జనరల్ తెలుగు కానీ జనరల్ ఉర్దూని కానీ తీసుకోవచ్చు. సో మొత్తం కలిపి ఈ ఎగ్జామ్లో అన్ని కలిపి కూడా మనకి 100 మార్కుల క్వశ్చన్. ఈ అప్లికేషన్ ఫామ్కి పే చేయాల్సిన డబ్బులు 500 రూపీస్. 500 రూపీస్ మనం పే చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక రెఫరెన్స్ నంబర్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ నంబర్ని బేస్ చేసుకుని తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయటం మొదలుపెట్టాలి. ఓకే, అది కూడా ఎక్కడుందో చూపిస్తాను. హియర్ ఇట్ ఈస్. మనం ఫస్ట్ 500 పే చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి ఇస్తే దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఓకే, ఓన్లీ రెఫరెన్స్ ఐడి వచ్చేస్తే అప్లికేషన్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. రెఫరెన్స్ ఐడిని తీసుకున్న తర్వాత కొన్ని మన చేతిలో పెట్టుకుని ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయటం స్టార్ట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నది ఫస్ట్ దగ్గర పెట్టుకుని ఏమేం కావాలి అన్నది మీరు హైలైట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను, అవి కూడా చూసుకోండి. క్యాండిడేట్ షుడ్ బి రెడీ విత్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ సైజ్ less than 50 kb and signature of the candidate shall be less than 30 kb. Paste the photograph on a white paper and sign below. ఒక పేపర్ తీసుకుని ఒక ఫోటోగ్రాఫ్ దాని కింద సైన్ చేయమని చెప్తున్నారు. అంటే 2 కలిపి ఒక బాక్స్ అంత సైజులో వస్తాయి. స్కాన్ ద రిక్వైర్డ్ సైజ్ కంటైనింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ప్లీజ్ do not scan the complete page. The entire image consisting of photo along with signature is required to be scanned and stored in JPEG format on local machine. Ensure that the size of the scanned image is not more than 50 kb. If the size of the image is more than 50 kb, then adjust the settings of the scanner such as DPI resolution. ఇవన్నీ మీకు కంప్యూటర్ సెంటర్లో మీరు వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు చేసి పెడతారు. సో ఒక ఫోటోగ్రాఫ్, ఒక సిగ్నేచర్ లేకుండా మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళకండి. సో నెక్స్ట్ మన షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాం కదా. 10 డిస్ట్రిక్ట్స్లోనూ మీకు సెంటర్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్ అన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎర్లీగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క కంప్యూటర్ సెంటర్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్ మానిటర్స్ ఉంటాయి. సో మనకి దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్ ఫిల్ అయిపోతే మనని ఇంకో డిస్ట్రిక్ట్లో ఖాళీగా ఉన్న చోట వెళ్ళి రాయమని చెప్తారు. సో అదంతా మనకి వద్దు అనుకుంటే మనం ఎర్లీగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అప్పుడు మనకి దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ మనకి కన్వీనియంట్ ప్లేస్లో ఉన్నది మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏవైతే ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, దాని సిలబై పార్ట్ 3 ఆఫ్ ద టెస్ట్ షల్ బి ఆఫ్ స్టాండర్డ్ క్లాస్ 10th. అంటే క్లాస్ 10th మీరు ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్లో వీళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మోడల్ క్వశ్చన్ పేపర్ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడి నుంచి మీరు మోడల్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని సాల్వ్ చేసుకుని దెన్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ కావాలి అంటే ప్లీజ్ డోంట్ అప్లై ఇన్ ద లాస్ట్ moment. Apply as early as possible. So prepare well, do well. All the best for your examination.